తనూజ గారిని చూస్తే మీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చాయా లేదా మామ? నాకైతే లిటరలీ కన్నీళ్ళు కారిపోయావు మామ. ఎందుకంటే ప్యూర్ ఎమోషన్స్ అవి. నడిస్తే వచ్చేవి కాదు, సీరియల్ యాక్టింగ్ చేస్తే వచ్చేవి కాదు, అందరూ తెలుసుకోవాలి. ఇట్స్ ఎ ప్యూర్ ఎమోషన్స్. కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోయాయి. తనూజాకి కారిపోయాయి, నాకు కారిపోయాయి. చూసిన ఆడియన్స్ మీకు కూడా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయా లేదా? ఇట్స్ ఎ ప్యూర్ ఎమోషన్. వాళ్ళ చెల్లికి మ్యారేజ్, అక్క లేదు అక్కడ, అక్క కోసం వచ్చింది. ఇక్కడ వాళ్ళ చెల్లిని అక్క రెడీ చేస్తుంటే ఎంత బాగుంది మామ. క్యూట్ బాండింగ్ మామ అది, అక్క చెల్లెల బాండింగ్. ఇప్పటికైనా చెప్తున్నా మామ, రిలేషన్స్ అంటేనే, బాండింగ్స్ అంటేనే సూపర్ మామ. అంతే, ఎన్ని గొడవలైనా ఎన్ని తగువులైనా కానీ చివరిలో ఆ బంధం అనే మ్యాజిక్ ఉంటుంది చూసారా, ఆ రిలేషన్ అనే మ్యాజిక్. ఇట్స్ ఎ ప్యూర్ ఎమోషన్ మామ. మనలో మనకి ఎన్ని గొడవలైనా కానీ అవతల పర్సన్ ఎవడైనా వచ్చి మన ఫ్యామిలీది తప్పు అంటే అప్పుడు వస్తుంది చూడు మామ కోపం. దట్స్ ఎ ప్యూర్ ఎమోషన్. నాకైతే తనూజ గారిని చూస్తే ప్యూర్ ఎమోషన్స్ బయటపడ్డాయి అనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్యామిలీ వీక్లో ఈ రోజు పర్టికులర్గా తనూజ గారి సిస్టర్ వచ్చారు, ఇంకో చిన్నపిల్ల వచ్చారు, అతను సుమన్ శెట్టి వాళ్ళ భార్య వచ్చారు, డీమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఈ పర్టికులర్ ఈ రోజుకైతే వాళ్ళు వచ్చారు మామ. రేపు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు అయితే గూస్ బంప్స్ ఎపిసోడ్ అయితే లోడింగ్ మామ. మీరు చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకే, ఓటింగ్ కూడా చూద్దాం మామ. ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. తనూజ గారు కన్నీళ్ళు తెప్పించారు మామ. వాళ్ళ చెల్లికి కొన్ని రోజుల్లో పెళ్ళి, చెల్లి హౌస్లోకి వచ్చింది. ఎంత ప్రేమ ఉంటుంది మామ. సూపర్ అనిపించారు. నాకైతే కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. మీకు కూడా వస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. సుమన్ శెట్టి గారు కూడా వాళ్ళ వైఫ్ వచ్చారు. సూపర్గా ఉంది. ప్రోమో 2లో మాత్రం పర్లేదు, సూపర్గా ఉంది. డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మగారు రావాలి, అది ప్రోమో 3లో వేస్తారు. ఈ వీక్ అంతా ఫ్యామిలీ ఎమోషన్స్తో నిండిపోతుంది మామ. సూపర్ అనిపిస్తుంది. నేను ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇస్తా, ఓకేనా? ఐ లవ్ ఎమోషన్స్. ఓకే, ఓటింగ్ మాట్లాడుకుందాం మామ. ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు మామ. ఇమాన్యుయల్కి అంత దారుణమైన ఓటింగ్ అయితే పడట్లేదు, పర్లేదు. నేను చెప్పే ఓటింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ అఫీషియల్ ఓటింగ్. బిగ్ బాస్ అక్కడ ఏ ఓటింగ్ అయితే పడుతుందో అదే ఓటింగ్ నేను మీకు చెప్పేది. ఎందుకంటే మనకున్న కాంటాక్ట్స్ అలాంటివి, మనకైతే ఓటింగ్ రిజల్ట్ తెలుస్తుంది. అందరూ చెప్పినట్టు సోది చెప్పాల్సిన అవసరం లేదు. మనకి కన్ఫామ్గా న్యూస్ వస్తేనే నేను వీడియో చేస్తాను. నాకు న్యూస్ రాని రోజు ఓటింగ్ న్యూస్ అసలు నేను వీడియో కూడా చేయను. ఎందుకంటే మీకు నిజమైన అప్డేట్ ఇవ్వాలి. అంతే ఓరగా సోది ఏది పడితే చెప్పేస్తే అనవసరం కదా. అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉంది అదే చెప్తా. అఫీషియల్ ఓటింగ్లో ఇమాన్యుయల్ లీస్ట్లో అయితే లేడు. అందరూ చెప్పింది మీరు నమ్మొద్దు. ఇమాన్యుయల్కి మంచి ఓటింగే పడుతుంది. లాస్ట్లో అయితే లేడు. లాస్ట్లో ఎవరున్నారో కూడా చెప్తారు. ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ పడాలా. దూసుకి వెళ్తున్నాడు, తుఫాన్లా వెళ్తున్నాడు. సూపర్ అనిపించాడు. కళ్యాణ్ పడాలా నెంబర్ 1 పొజిషన్. కళ్యాణ్ సూపర్గా గేమ్స్ ఆడుతున్నాడు. నెంబర్ 1 పొజిషన్కి డిజర్వ్ క్యాండిడేట్ కళ్యాణ్ పడాలా, ఓకేనా? నెంబర్ 2 డీమాన్ పవన్ ఉన్నాడు మామ. డీమాన్ పవన్ రాత్రి జరిగిన నామినేషన్స్లో కొంచెం బ్యాడ్ అయినా కానీ డీమాన్ పవన్ అండర్ రేటెడ్ ప్లేయర్, బాగా గేమ్ ఆడుతున్నాడు. బట్ కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా చూసుకోకుండా మాట్లాడారంటే పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మామ. సెకండ్ పొజిషన్లో డీమాన్ పవన్. నెంబర్ 3 ఇమాన్యుయల్. మంచి ఓటింగే పడుతుంది, మరి అంత చెడ్డ ఓటింగ్ కాదు. కాకపోతే డిమాండ్ కంటే పైన ఉండాల్సిన వాడు డిమాండ్ కంటే తక్కువలో ఉన్నాడు, ఓకేనా? ఇదే కానీ అంతకుమించి ఇమాన్యుయల్ లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు, వెళ్ళిపోతాడు, ఇవన్నీ నమ్మొద్దు మామ. మన ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్, అక్కడ ఏ ఓటింగ్ పడద్దో అదే ఓటింగ్. నెంబర్ 4 భరణి గారు. కూల్ అండ్ కామ్గా భరణి గారికి కూడా ఓటింగ్ పడుతుంది, ఓకేనా? భరణి గారు నెంబర్ 4లో ఉన్నారు. నెంబర్ 5 సంజన గారు. ఆల్మోస్ట్ ఈ వీక్ ఎలిమినేషన్లో సంజన గారు, దివ్య గారే మామ. సంజన గారి ఫ్యాన్స్ ఉంటే మీరు అయితే ఓటేసుకోండి, దివ్య గారి ఫ్యాన్స్ ఉంటే ఓటేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఈ వీక్ ఎవరైనా వెళ్ళిపోవచ్చు మామ, అలా ఉంది. పర్టికులర్ ఈ రోజుకైతే ఓటింగ్ ప్రకారం అయితే సంజన గారు, దివ్య గారు పోటీ పడుతున్నారయ్యా హౌస్ నుంచి వెళ్ళటానికి. ఇది మాత్రం నిజం. ఓకే మామ, ఓటింగ్లో అయితే టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు, బాటంలో దివ్య గారు ఉన్నారు. ఇది నిజం. మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఓటేసుకోండి. ఇట్స్ అఫీషియల్ ఓటింగ్. తనూజ గారు గూస్ బంప్స్ కళ్ళ నుంచి నీళ్ళు తెప్పించారు మా అని మీకు కూడా అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. మన బీబీ తెలుగు మనకి ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తాం.